ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హాట్ టాపిక్ జగన్ అసెంబ్లీ. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ప్రజా సమస్యలు నిలదీయాల్సినటువంటి చోట నాకు ఛాన్స్ లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తే నేను ఎక్కువగా మాట్లాడగలను అనేటువంటిది ఆయన ఉద్దేశం. కానీ ఈ రోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ వాకౌట్ చేసినటువంటి తీరు వివేక హత్యను, ప్రజావేదిక కూల్చివేతను, చంద్రబాబు అరెస్టును గుర్తుకు తెచ్చింది అన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా వెళ్ళిన వెంటనే వాకౌట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నాడా? ఏంటి సార్ మీ కామెంట్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్నప్పుడు అసలు ఆయన పవన్ కళ్యాణ్ ఎంచుకున్న రాగం ఏంటి, తాళం ఏంటి? అసలు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వివేకానంద రెడ్డి చనిపోయి 6 సంవత్సరాలు అయింది. ఏమే దానికి సంబంధించి షర్మిల, సునీత వాళ్ళిద్దరూ పోరాడుతున్నారు. ఏమే దానికి అసెంబ్లీకి సంబంధం లేదు. నంబర్ 1. నంబర్ 2, ప్రజావేదిక కూల్చేసి 5 ఏళ్ళైంది. ఏం బీకుతున్నావు? 9 నెలలు అయింది. ఎవరన్నా అరెస్ట్ చేసినావో కట్టించుకుంటే కట్టించుకో, లేదంటే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజావేదిక అనేది ఒక అక్రమ కట్టడం అనేది అందరికీ తెలిసిన విషయం. మూడోది ఏం చెప్పినావుగా, ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్, చంద్రబాబు అరెస్ట్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం అనేది అది పవన్ కళ్యాణ్కు ఆయనకే తెలిసిన విషయం. ఎందుకంటే దేశానికి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు దొరికాడు, వేసుకున్నారనేది. ఏమే అది ఎవరిననే చెప్తారు. ఏమే సో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నువ్వు చిన్న పిల్లాన్ని అడిగి తెలిసిపోతుంది. ఎట్లా స్కీమాటిక్ గా ఏ విధంగా డబ్బుల్ని ఏ విధంగా లేపేశారనేది ఈజీగా తెలిసిపోతుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ అందిందా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఇఫ్ యూ లుక్ అట్ దట్ వాట్ హ్యాపెన్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాలేదంటే ఖచ్చితంగా ప్యాకేజీ ఎవరికి తెలియకుండా తీసుకున్నాడని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన మాటలేంది చెప్పు నువ్వు? అసలు ఓకే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఒక బాధ, వస్తే ఒక బాధ. ఏందంటే జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని ప్రజాక్షేత్రంలోనే తెలుసుకోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు నువ్వైనా నేనైనా, నేను తెలుగుదేశం నేనేం తప్పులు పట్టడం లేదు, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం లేదు. ఏది ఏమైనా కానీ నువ్వు బాగా చూస్తే వాడు రఘురామకృష్ణరాజు, ఒక రంగురాళ్ళ అతని పేరు ఏదో ఉందబ్బా, గోదురుకప్ప మొహం వేసుకుంటాడు అతను, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, వీళ్ళ మాటలు బట్టే చూస్తేనే తెలుస్తుంది. మమ్మల్ని అధ్యక్ష అనాలి, ఇట్స్ ఏ పిల్లోల మాటలు మాట్లాడుకుంటూ వెకిలి మాటలు, వ్యంగ్యము, లేకంటే వ్యక్తిగత దూషణల కోసం పోవడం వేస్ట్. నీకు దమ్ము ధైర్యం ఉంటే అతను చెప్తాడు, ఏదేరే ప్రజలకు మీరు ఇది సూపర్ 6 హామీలు ఇచ్చారు, నాకు అది మాట్లాడడానికి తనకు మైక్ ఇయ్యాలా. లేదు వివేకానంద రెడ్డి లేకంటే వివేకానంద రెడ్డి, హూస్ ద హెక్ ఈస్ దస్ గాయ్? దట్ గాయ్ డైడ్ ఆన్ హిస్ ఓన్. అతను చేసిన పాపాలు అతను చేసుకున్నాడు, అతను ఎవరు చంపలేదు. ఏది అప్పులు కుప్పలు, అతని యొక్క వ్యక్తిగత వ్యభిచారము, ఏదో దానివల్ల ఏదో చనిపోయినాడు. దాని గురించి అసెంబ్లీకి ఏం సంబంధం? చనిపోయింది అది వైఎస్ ఫ్యామిలీకి సంబంధించింది. దానికి పవన్ కళ్యాణ్ కొనిదలుగా వైఎస్ కి కొనిదలకి ఏం సంబంధం? అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వాట్ యూ హ్యావ్ టు డూ. బడ్జెట్ సమావేశాల్లో ఎంత నువ్వు గవర్నమెంట్ నీకు ఏమన్నా వచ్చిందా? ఏది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బులు వచ్చింది లెక్క పెట్టు, పవర్ పాయింట్. ప్రభుత్వం ఎంత సంపాదించింది, ఓకే, ఆ హామీలలో ఎంతవరకు నెరవేర్చగలిగాము, ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రొజెక్షన్ చూపించు. బడ్జెట్ అది. బడ్జెట్ అంటే ఏం కాషాయ వస్త్రాలు వేసుకొని ఏదో నేను చూశాను, ఏదో అతను ఏదో పెద్ద శుద్ధపూసలాగా ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష హోదా. జగన్మోహన్ రెడ్డి అడిగేది ప్రతిపక్ష పార్టీ హోదాను పెట్టుకొని తను ఏదో బిల్డింగ్ లేకంటే ఏదన్నా ఏదో అకామిడేషన్ ఏదో ఉంటాయి పెర్క్స్ కోసం కాదు. ఈజ్ నాట్ ప్రజల కోసం నాకు మైక్ ఇస్తే, ఎక్కువ సమయం కేటాయిస్తే నేను మాట్లాడతాను అనేది అతని వాదన, ఎవరికైనా కానీ. అంతేగాని నువ్వు మైక్ కట్ చేసి నీకు వివేకానంద రెడ్డి మీ దిస్ నాన్ సెన్స్ అవుతుందని జగన్కి ఒక్కడికే కాదు, ప్రజలకు అందరికీ తెలుసు. తెలియంది వాళ్ళే.
అతనికి కూడా తెలుసు ఎవరు ఆ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే అతను ప్రజల గురించి గాని ప్రజలు అతను ఏమన్నాడు, ఆడపిల్లలంటే ఇష్టం అన్నాడు. సుగాలి ప్రీతి గురించి కూడా మాట్లాడు. వాడు వివేకానంద రెడ్డి హత్య గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం సంబంధం అది? సుగాలి ప్రీతిని భుజాన్ని వేసుకుని తిరిగి కదా నువ్వు ఒకవేళ బడ్జెట్ సమావేశాల్లో నీకు తెలియలేదు, అక్షరం ముక్క అర్థం కాలేదనుకో, కనీసం సుగాలి ప్రీతి ఒక తీసుకురా, సిబిఐ కేసు ఎందుకు తీసుకోలేదని. లేకంటే మదనపల్లిలో ఒక అమ్మాయిని యాసిడ్ పోసి చంపేశారు, అట్లాంటి ఇంకా మహిళల మీద అలా జరుగుతున్నాయని మాట్లాడు. సో దాట్ ఈజ్ అది స్టేట్ సంబంధించినవి ఈ విషయాలు. ఇట్లాంటివి మాట్లాడకుండా అసలు అదే చెప్పినా కదా, ఎంచుకున్న రాగము తీసుకున్న తాళం అనే టైప్ లో ఐ థింక్ పవన్ కళ్యాణ్ గురించి ప్రజలకు అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు, ఎందుకు కోసం పనిచేస్తున్నాడు, అతని రాజకీయ యొక్క లోతుపాతులేంటి, అతని రాజకీయంలో జ్ఞానే అజ్ఞాని అనేది అసలు తేట తెల్లం. దిస్ ఈస్ ద 9 months లో సొంత పార్టీ వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఎంత డొల్లతనము, ఎంత అంటే అజ్ఞాని. ఇప్పుడు ఏదో అధికారంలో లేనప్పుడు ఏమోలే జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనుకున్నా, కానీ అధికారం వచ్చిన తర్వాత కూడా ఏనాడు చంద్రబాబును పొగడకుండా, తను స్తోత్రం చేయకుండా ఏది మాట్లాడలే. దేని ప్రశ్నించడానికి 10 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 10 కాదు 20 సమస్యలు ఉన్నాయి స్టేట్ లో ప్రశ్నించడానికి. ప్రశ్నించచ్చు, కానీ మళ్ళా నీకు విశ్వసిన ఏకపాత్రాభినయంలో డబుల్ యాక్షన్ అంటారు. అంటే నేనే ప్రతిపక్షం, నేనే స్వపక్షం, నేనే ప్రతిపక్షం అన్నాడు. ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పాడులే ఏదో నేనే ఒకవేళ నేను ప్రతిపక్ష హోదా అంటే నాకు రావాలి, నాకంటే జగన్ తక్కువ కదా అన్నాడు. గుర్తుపెట్టుకోను. అతనికి నాలుకలో నరం లేదబ్బా, అతను ఏమైనా మాట్లాడతాడు. ఎక్కడ అసంబద్ధ ప్రేలాపన కాకపోతే జనాలు వినే వాళ్ళు ఉన్నారు, మైకులు పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి అతని మాటల్ని కాలక్రమేణా నిజము నిలకడ మీద తెలుస్తుంది. బేరీజు వేసుకుంటారు ప్రజలకు ఏం జరుగుతోంది, నష్టం జరుగుతుందా, లాభం జరిగిందా అనేది ప్రజలు వేసుకుంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు అతన్నే ఎక్కువ మాట్లాడే కొద్దీ తను పరువు పోగొట్టుకుంటాడు. అది స్టోరీ. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ప్రజా సమస్యల్ని ప్రస్తావించే ఛాన్స్ ఉంటుంది కదా. చాలా మంది విద్యావంతులు, మేధావులు, తటస్థులు కూడా ఏమంటారంటే ప్రభాకర్ గారు, ప్రతిపక్ష హోదా వాళ్ళు ఎట్లాగో ఇచ్చే పొజిషన్ లో లేరు, ఎందుకు మీరు దాన్ని అడుక్కోవటము, అక్కడకు వెళ్ళి మీరు ప్రస్తావించవచ్చు కదా, అవమానిస్తారేమో, అవునా అవమానానికి కాదు, కుక్కలు కొట్లాడుకున్నట్లు కొట్లాడుకుంటారు. అంతకు తెప్తే ఎవడో లేస్తాడు వెనక పెంచులో ఒకడు ఉలిపిగాడు, అదే ఎమ్మెల్యే గాడు వాడు మాట్లాడమే. నువ్వు ఆర్థిక ఇప్పుడు మాట్లాడాల్సింది ఆర్థిక పరిస్థితుల గురించి. వీడు ఉగ్రవాదం ఎప్పుడు అయిపోయిన కేసు. వాళ్ళకంటే నాకు బాగా తెలుసు ఏమి జరుగుతుంది అనేది. జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. నాకు తెలిసి అక్కడ పోయి తను అటెండెన్స్ చేసుకొని ప్రజాక్షేత్రంలో తిరిగితే, ఇప్పుడు ఇన్ని టీవీలు మీరు కూడా ఉన్నారు కదా, మీరు దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. ప్రజా సదస్సులు ప్రజా అసెంబ్లీలో తేల్చుకుంటాడు. అక్కడికి పోయి చేసేదే లేదు. ఇప్పుడు ఇన్ని అసెంబ్లీ సెషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు 2-3 సార్లు జరిగింది కదబ్బా, 2-3 సార్లు జరిగింది, ఏదైనా జరిగింది. చంద్రబాబు నాయుడుకు ఎదురే లేదు. ఇప్పుడు ఏదైనా చేయొచ్చు కదా, ఏమన్నా చేశాడా? ప్రశ్నిస్తే ఏమొస్తుంది? చేసేవాడికి దమ్ము వాడికి ఉండాలా, వాడికి సిగ్గు మానం అనేది ఉంటే వీడికి ప్రశ్నించేది ఏముంది? ప్రశ్నించినా వాడు చేయలేనప్పుడు చేయలేడు, అంతే. ఊరికే అనవసరమైన గొడవ, అనవసరంగా ఒకరిని వ్యక్తిగత దూషణలు తప్పితే, ఎక్కడైనా నువ్వు అసెంబ్లీ సెషన్స్ లో ఏదన్నా ఒక నీకు తెలిసి ఒక 10 సంవత్సరాలలో ఏదైనా ఒక సమస్యను లేవనెత్తి దాన్ని పరిష్కరించినవి ఏదన్నా 10 మందికి ఉపయోగపడేది ఒక పని చెప్పు. జగన్మోహన్ రెడ్డి వదిలేసాయి. జగన్మోహన్ రెడ్డి సొంత నిర్ణయాల్ని కేబినెట్ లో చర్చించాడు, అసెంబ్లీలో ఊరికే చెప్పాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ 9 నెలల్లో కానీ ఏదైనా ఒక పోనీ ప్రజాక్షేత్రం అదేదో కట్టడం కూల్చేశారు, మళ్ళీ కట్టుకున్నారు లేదా? పోనీ కట్టడానికి ఏదైనా బడ్జెట్ ఏమైనా కేటాయించారా? అదేదో ప్రజావేది కూల్చేస్తున్నారు కదా. ఇప్పుడు మీదే గవర్నమెంట్ కట్టడానికి ఏమైనా చేసావా? అంటే కట్టడం అంటే
ఇప్పుడు దాంట్లో దట్ ఈస్ అ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. పర్యావరణము అది చాలా ఉంది, దానికి ఏమన్నా సరి Hmm. చేసుకుని నువ్వేమన్నా చేసావా? లేదు కదా. బట్ సి, అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు దానికి మనం ఏమి కూర్చొని ఆ వేదావుల్లాగా మాట్లాడడం లేదు, నటించడం లేదు, శుద్ధపూసల్లాగా ఏదో మనకు టైం వచ్చింది కదా అని చెప్పి పారిపోయాడో లేకంటే ప్రజల సమస్యలను అక్కడ తేల్చుకున్నామో అన్ని వేస్ట్. ఐ థింక్ జగన్ చేసేది రైట్. బట్ నాకు ఇంకా జగన్ ఎవ్రీడే పోతాడు, సంతకం పెడతాడు, వస్తాడు, మళ్ళా వెంటనే బయట మీటింగ్. నేను ఐ స్పోక్ దిస్ లాంగ్ టైమ్ అగో. పో అసెంబ్లీకి, సంతకం పెట్టు, బయటికి రా, దమ్ము ధైర్యం ఉంటే బయట కూర్చొని మాట్లాడు. ఒక 10 నిమిషాలు అందరూ వస్తారు, నీకు పోయే శక్తి ఉంటే, నువ్వు మాట్లాడే శక్తి ఉంటే. నీకు తెలుసు అజెండా ఏంది నెక్స్ట్ డే అసెంబ్లీలో అనేది. యూ కెన్ స్పీక్ అవుట్ సైడ్. వాట్స్ ద డీల్? నిన్ను ఎట్లా ఆడిపోతే మైక్ కట్ చేస్తారు. సార్ సింపుల్ లాజిక్. నేను అమెరికాలో కూర్చుని నేను ఎంత చెప్తున్నట్టే అసలు వాళ్ళకి బుర్ర ఉందో లేదో నాకు తెలియదు బస్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో Right. మచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సమగ్రంగా మాట్లాడడం, మళ్ళీ ఈ అసెంబ్లీ జరుగుతున్నటువంటి టైంలో, బడ్జెట్ సమావేశాల టైంలో మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ పార్టిసిపేషన్ సార్. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ.